ఓకే. నా పేరు బోడా కిషన్ నాయక్. మాది గుండెంగ గ్రామం, గూడూరు మండలం. ఈ యొక్క గ్రామంలో రిజర్వేషన్ సందర్భంగా జనరల్ మహిళ రావడం జరిగింది. జనరల్ మహిళ వచ్చినా కూడా ఈరోజు వివిధ కులాలకు సంబంధించిన మా యొక్క గుండెంగ ప్రజలు, అలాగే మా యొక్క మిత్రులు, శ్రేయోభిలాసులు, పార్టీ మిత్రులు అందరూ కలిసి మా అమ్మగారు అయిన బోడా రాజమ్మను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తరఫున గత 10 రోజుల నుంచి మా యొక్క కార్యకర్తలు, శ్రేయోభిలాసులు మరియు అక్క చెల్లెలు, అన్నదమ్ములు అందరూ ప్రతి ఒక్కరూ రాత్రింపగలు నిద్రాహారాలు మాని మా యొక్క గెలుపు కోసం కృషి చేస్తూ ఉన్నారు. వారికి నేను ఎల్లవెల్లలా అందుబాటులో ఉండి వారందరికీ మరొక్కసారి నమస్కారం తెలియజేస్తున్నాను. మా గ్రామం మారుమూల గ్రామం. గతంలో చాలా వెనుకబడి ఉండేది. అసలు ఈ మనం నిలబడ్డ రోడ్డు కూడా నడవాలంటే బురదమయంగా ఉండేది. మా గ్రామానికి ఒక 43 తండాలు ఉండేవి గతంలో. ఇప్పుడు 3 జీపీలు అయిపోయి ఇది గుండెంగ జీపీ ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఏ తండాకు పోదామన్నా కూడా మోకాలు లోతు బురద, ఒక రోడ్డు ఉండదు, అన్నీ మట్టి రోడ్లే ఉండేవి. అటువంటి సమయంలో శంకర్ నాయక్ నాయకత్వాన, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ నాయకత్వాన మేము గతంలో, నేను మండలానికి వైస్ ఎంపీపీ, మా మిత్రుడు శ్రీగడి శ్రీనివాస్ గారు ఇక్కడ సర్పంచు, ఆయన ఆధ్వర్యంలో మేము బీఆర్ఎస్ పార్టీలో చేరి ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధి పరిచినాం. ఈ యొక్క గ్రామానికి గ్రామ పంచాయతీ బిల్డింగ్ అయితే ఏంది, ఒక 6-7 కిలోమీటర్ల బీటీ రోడ్లు అయితే ఏంది, సీసీ రోడ్లు అయితే ఏంది, డ్రైనేజ్ లైట్లు అయితే ఏంది, వీధి లైట్లు అయితే ఏంది, ఇవన్నీ మా హయాంలోనే, శ్రీనివాస్ గారి సర్పంచ్ గారి హయాంలోనే చేయడం జరిగింది. ఆ యొక్క గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా మేము ఒక 9 నెలలనే, జిల్లాలో ఎవరు కట్టని విధంగా ఒక 9 నెలల సంవత్సరం తిరిగా 9 నెలలనే కట్టడం ప్రారంభించి ప్రారంభం కూడా చేసుకున్నాం. అటువంటి సందర్భం, ఎందుకంటే గ్రామం యొక్క అభివృద్ధిలో ఎల్లవెల్లలా మేము వారి ప్రజలతో తోడుండి వాళ్ళ యొక్క కష్టసుఖాల్లో పాలుపంచుకొని ప్రతి విషయానికి మేము ముందుండి మేము అభివృద్ధి పదంగా తీసుకెళ్తా ఉన్నాం విలేజ్ని. ఇప్పుడున్న సమస్య ఏంటంటే, గతంలో 5 సంవత్సరాలు మా మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలవడం జరిగింది. అక్కడి నుంచి అక్కడి నుంచి మొదలైతే ఈ రోజు వరకు కూడా గుండెంగలో ఒక బత్తా సిమెంట్ తోటి కూడా పనిచేయని పరిస్థితి ఉన్నది. ఒక బత్తా సిమెంట్ తోటి కూడా పనిచేయని పరిస్థితి. కేవలం మట్టి ఆ మొరం పోసుకొని పైసలు దండుకుంటే తప్ప ఎక్కడ కూడా అంటే పర్మనెంట్ పని అనేది. ఇప్పుడు ఒకవేళ కనుక గుండెంగ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి గెలిపిస్తే మేము గుండెంగలో ఉండబడిన మౌలిక వసతులు, అంటే ప్రతి ఇంటికి తాగునీరు, తర్వాత ప్రతి ఇంటి నల్ల, అలాగే సైడ్ డ్రైను, ఎక్కడైతే అవసరం ఉన్నదో అక్కడ సైడ్ డ్రైను, అలాగే వాళ్ళకు అవసరం వచ్చిన బీటీ సీసీ రోడ్లు, ఇన్నర్ రోడ్లు, ఎందుకంటే ఇన్నర్ రోడ్లు అన్ని బురదమయంగా ఉన్నాయి కాబట్టి ఆ ఇన్నర్ తండాలో ఉండబడిన వాటిని అన్నింటినీ సీసీ రోడ్లుగా చేయడం జరుగుతుంది. అలాగే స్ట్రీట్ లైట్లు ఎందుకంటే కొన్ని తండాలలో స్ట్రీట్ లైట్ ఏదైతే ఉన్నదో ఎక్కడికక్కడ సాగలబడి ఉన్నాయి వైర్లు, ఇట్లా ముట్టుకుంటూ కూడా తాగే పరిస్థితి ఉన్నది. అటువంటి వాటిని స్ట్రెంథనింగ్ చేసి వాటిని కూడా అన్ని తండాలకు స్ట్రీట్ లైట్ వేయడం, ఈ యొక్క మౌలిక సదుపాయాలతో పాటు గ్రామం యొక్క కమ్యూనిటీ హాళ్ళు, ఎందుకంటే మహిళా సంఘాలు ఉన్నారు, మహిళా సంఘాలు, కమ్యూనిటీ హాలు, అటువంటి ఈ యొక్క సంక్షేమ పథకాల్లో ముందుండి వారి యొక్క కష్టసుఖాల్లో ఖచ్చితంగా ముందుంటాం. మా యొక్క గుర్తు బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడటం. మాకు ఉంగరం గుర్తు వచ్చింది. ఉంగరం గుర్తుకు ఓటేసి అందరూ మా అమ్మగారిని భారీ మెజారిటీతో గెలిపిస్తే ఎల్లవెల్లలా మీ యొక్క కష్టసుఖాల్లో పాల్పంచుకుంటూ ఎల్లవెల్లలా మీ అమ్మడు